అమెరికా మొగుడి దొంగ బుద్ధి భార్యను పుట్టింటి పంపి విమానమెక్కి పరార్. వివాహం చేసుకుని జీవితమంతా సంతోషంగా జీవించాలని అనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. సమాజం గౌరవించే ఓ పోలీస్ అధికారిని పెళ్లి చేసుకొని కూడా ఆ మహిళ కష్టాల పాలు కావాల్సి వచ్చింది. నమ్మి ఒక మనిషి వెంట వెళ్లినందుకు జీవితాన్నే చీకటి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని బహుశా ఆమె ఊహించని ఉండదు. తనకు జరిగిన అన్యాయానికి ఎలాగైనా పరిష్కారం చూపించమని కనబడిన ప్రతి అధికారిని వేడుకుంది. అయినా ఫలితం లేదు. చివరికి తన సమస్యను కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ వరకు చేర్చాలని అనుకుంది. తన తల్లిదండ్రుల సహాయంతో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లింది. అసలేం జరిగిందంటే, హనా అహ్మద్ ఖాన్ అనే హైదరాబాదీ అమ్మాయి జూన్ 2022లో చికాగో పోలీసులలో పనిచేస్తున్న మహమ్మద్ జైనుద్దీన్ ఖాన్ అనే అధికారిని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తి అమెరికా పౌరుడు. వివాహం తర్వాత కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ దాదాపు 2 ఏళ్ల తర్వాత కట్టుకున్న భార్యను వదిలి వెళ్లిపోయాడు ఆ భర్త. దీంతో తనకు న్యాయం చేయాలని ఆ మహిళ తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ లేఖలో మహమ్మద్ జైనుద్దీన్ మా కూతురికి చేసిన మోసం, వేధింపులకు న్యాయం చేయమని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లక్టికాపూల్, మాపుల్ హిల్స్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న కూతురు హనా అహ్మద్ ఖాన్ను యునైటెడ్ స్టేట్స్లో చికాగో పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారిగా ఉన్న మహమ్మద్ జైనుద్దీన్తో 2022 జూన్ 22న హైదరాబాద్లో వివాహం జరిపించాం. అల్లుడు స్వతహాగా అమెరికా పౌరుడు. వివాహం తర్వాత కొంతకాలం కూతురిని తమ వద్దే హైదరాబాద్లో ఉంచేసి తను ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఈలోపు మా కూతురికి సంబంధించి వీసా పనులను పూర్తి చేసుకుని తనని కూడా తన భర్త దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక వీసా ప్రాసెస్ పూర్తవడంతో 2024 ఫిబ్రవరి 15న హనా అమెరికాకు బయలుదేరి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చికాగోలోని 6109N కెడ్వాలే అవెన్యూలో కొంతకాలం నివసించేవారు. కొన్నాళ్లు వీరి కాపురం బాగానే ఉన్నా ఆ తర్వాత తమ కూతురికి సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. అల్లుడు తీవ్రంగా వేధించేవాడని, ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడని అత్తమామలు ఆరోపించారు. కూతురిని శారీరక వేధింపులు, మానసిక హింసకు గురి చేసేవాడని తెలిపారు. పరిస్థితులు చక్కబడతాయని ఆశతో ఎదురుచూసిన అల్లుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే తనకు విడాకులు ఇవ్వమని కూతురిపై అల్లుడు ఒత్తిడి చేయసాగాడు. కానీ సమాజంలో పరువు పోతుందని ఆమె విడాకులకు ఒప్పుకోలేదు. ఇంతలో కూతురికి సోషల్ సెక్యూరిటీ కార్డ్, గ్రీన్ కార్డ్, వీడియో నంబర్ 0691437708 అందడంతో భర్త ఆమెతో రాజీ పడుతున్నట్లుగా ప్రవర్తించాడు. తన సంసారం బాగుపడుతుందని భావించింది. కానీ ఉమ్రా కోసమని ఇండియా వెళ్లాలని చెప్పి 2024 ఫిబ్రవరి 7న హైదరాబాద్ వచ్చారు. అతనికి హైదరాబాద్లో ఎలాంటి సొంత ఇల్లు లేకపోవడంతో సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో దిగారు.